అందరికీ శనార్థులల్లా ఎట్లున్నారు మస్తుగున్నారులే గియాలు కూడా వార్తాపత్రికల ముచ్చటతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పట్టుకొని నేనైతే వచ్చిన మరి గియాల్టి ముచ్చట్లేందక్క అంటే రేవంత్ రెడ్డి సార్ కూడా కేసీఆర్ కేటీఆర్ లాగే తయారైతాండు అని జనాలు అనుకుంటారు. జనాలు కాదు కాల్ చేసి మరి నాతో చాలా మంది చెప్తారు. కల్లర్ సార్ అయితే మరీ చెప్పిండు. ఏంది బూతు పురాణం, ఏంది తిట్ల పురాణం, సభలు పెడతాండ్రు, ప్రజల ముందు మాట్లాడుతాండ్రు, ప్రెస్ మీట్లు పెడతాండ్రు అంటే చేసిన అభివృద్ధిని ఎజెండాని పార్టీ విలువల్ని చెప్పాలి కానీ తొక్కుతా నారదీస్తా మానవ బాంబులుగా మారుతా గిదా రాజకీయ నాయకులు నేర్పించేది. గట్ల మాట్లాడినందుకే కదా వాళ్ళని ఫామ్ హౌస్లకు ఇంటికి పరిమితం చేసింది. అరే ముఖ్యమంత్రి అయ్యంగానే రేవంత్ రెడ్డి సార్ కూడా ఇక నేనేం మాట్లాడినా నేనేం చేసినా చెల్లిపోయిద్దని కేసీఆర్ లాగా ఫీల్ అవుతుండా, గందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతాండా అని మస్తు రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడుతాండ్రు. అవునుల్లో మర్చిపోయిన 3 నెలల్లో 16,000 కోట్ల అప్పు చేసిండట రేవంత్ రెడ్డి సారు. గీ ముచ్చట నాకెట్లా తెలుసు అంటే హరీష్ రావు సార్ చెప్పిండు. ఇక తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం గురించి ఆత్మాభిమానం గురించి కేటీఆర్ సార్ నవ్వుతుంటే పొక నవ్వొస్తోంది. ఎందుకంటే గిన్ని రోజులు గుర్తులేని గీ ఆత్మాభిమానం గా ఆత్మగౌరవం 10 ఏళ్లలో మీ దగ్గర తాకట్టు పెట్టి గీ రోజు మీరు మాట్లాడుతున్న వైనాన్ని చూస్తుంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుంది. ఎవరికి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు. గెలుస్తా అన్న సీట్లు గెలవలేకపోవడం, రాహుల్ గాంధీని నుంచి పోటీ చేయించి దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకోవాలన్న కలలు కలగానే మిగిలిపోవడంతో ఎవరికి వారు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాండ్రు అంటారు. సరే ఆలస్యం ఎందుకు, వార్తాపత్రికలో ముచ్చట్లకు పోయి దీవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు అన్ని వార్తాపత్రికల్లో నుంచి మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఈనాడు అంతు చూస్తాం ప్రభుత్వం జోలికొస్తే మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభ వేదికగా సీఎం రేవంత్ హెచ్చరిక. కాంగ్రెస్ సర్కార్ను పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్య. పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా అని ప్రశ్న. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ సార్ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం, చూడాలి. ఎందుకంటే ప్రజలు వేసిన ఓట్లను కాదనుకొని పార్టీలకు జంపు జలాని అయ్యే వాళ్ళను అసలు పార్టీలోకి రావాలి అని అంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లోకి పోయి తప్ప వాళ్ళు గెలిచి ఇంకో పార్టీకి మారడానికి కుదరదు అనే ఒక రూల్ తీసుకురావాలి. మరి ఇదే క్వశ్చన్ కేసీఆర్ సారో కేటీఆర్ సారో నిన్నంటే ఏం రేవంత్ అంతు చూస్తా, మీ జగ్గారెడ్డి ఏంది 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్తాండ్రు, అంత ఈజీనా పడగొట్టడం అని అంటే మీతో టచ్లో ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ ఖాళీ అయిపోయకుండా అని కార్పొరేటర్లను కౌన్సిలర్లను ఇప్పటికే చాలా మంది పార్టీలో చేర్చుకున్నవే. గప్పుడు ప్రజలు వేసిన ఓటు ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి సంబంధించి ఎలా మారిపోతుంది అనేది గుర్తులేదా? హౌ పాలమూరు బిడ్డ మళ్ళా సెంటిమెంట్ రాజకీయాలేనా రేవంత్ అన్న? నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివి, తెలంగాణ ప్రజలందరూ ఓటేస్తే గతంలో ఓడిపోయినావు, గాడి నుంచి గుర్తుందో లేదో గీసారే గెలిచినావు, గతంలో ఓడిపోతేనే మల్కాజిగిరికి వచ్చి ఎంపీగా పోటీ చేసినావు. పాలమూరు అని సెంటిమెంట్ రాజేయడానికి కారణం రాబోయే ఎన్నికల్ని మహబూబ్ నగర్ వేదికగా వాడుకోవడానికా అని చాలా మంది అంటారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మనకు నిధులు అవసరమైన అనుమతులు ఇవ్వకపోతే చాకిరేవి పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత తీసుకుంటా. బతిమే సవాల్, నువ్వు పోవాలా, ఎవరిని ఉతికొస్తావో ఉతికి రావాలా. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ నీకు ఇస్తున్న సవాల్, ఉతుకుతా చాకిరేవి పెడతా. మనం ఏమైనా శాఖలోలమా? ముఖ్యమంత్రి కదా, ఏం నేర్పుతున్నారు? నా దగ్గర కల్లల్ సార్ మాట్లాడిన రికార్డు దొరకట్లేదు కానీ ఆ మాట విన్నారంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు సిగ్గుతో తలంచుకుంటారు. నిజం చెప్తున్నా, ఏం నేర్పిస్తారమ్మా వీళ్ళు మా పిల్లల్ని? సరే పాలిటిక్స్ తెలుసుకుంటారని టీవీల ముందు కూర్చోబెడదామంటే భయం అవుతుంది, బూతు రాజకీయాలు తప్ప ఇంకోటి లేవని. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులు ఎట్లియదు, ఇయ్యకుంటే పార్లమెంట్ వేదికగా ప్రశ్నిస్తాం, ఉద్యమిస్తామనంటే ఎట్లుంటది? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక హుందా కలిగిన ముఖ్యమంత్రిగా సాకిరేవు పెడతా ఉతికి ఆరేస్తా శాఖలోలం కాదన్నా మనం. వాళ్ళు మాట్లాడినా ఒక అర్థం, వాళ్ళడేమి నేను కించపరిచినట్టో మరొక రకంగా మాట్లాడట్లేదు. ఆడోళ్ళు ఇంట్లో ఆడోళ్ళతో కూడా పోల్చుకోవచ్చు, ఆడోళ్ళు బట్టలు ఉతికి ఆరేసుకుంటా ఉంటారు. మరి గట్లా చెప్తున్నావా? చెప్పేదానికి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అని అంటారు. సాకిరేవు పెట్టడానికి మనమేమి బట్టలు ఉతికే పని చేయట్లేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం. ఆ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎంత హుందాగా మాట్లాడాలి, అవకాశం వస్తే మనకి
ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకురావాలి, ఇలాంటి మాటలు మాట్లాడినందుకే కదా ఈరోజు కేసీఆర్ కేటీఆర్ అంటే తెలంగాణ ప్రజలంతా అసహించుకుంటారు. ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధి సహకరించకపోతే తెలంగాణే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడతారు. ఇది మంచి మాట. ఖచ్చితంగా రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందించాలి. అందించకపోతే పలానా నాయకుడు పలానా ప్రభుత్వం సహకారం అందించట్లేదు అని చెప్పి గట్టిగెళ్ళి కొట్లాడు, గది బాగుంటుంది. అంతేగాని పేగులు తీస్తా, కొడతా, నారదీస్తా ఇవెందుకో అంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాజకీయాల్లోకి వస్తాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఎవరు చెప్పినా వినడు అనుకుంటే చాలా మార్పులు తీసుకొస్తాడు అని ఆలోచించినాం. కానీ 3 నెలల పాలనలో హరీష్ సార్ చెప్తాడు 16,000 కోట్లు అప్పు చేసినవట. నెంబర్ 2, 3 నెలల కాలం అయిపోయింది. ఒక్కళ్ళంటే ఒక బీఆర్ఎస్ నాయకుడిని ఇన్ని కుంభకోణాలు చూపించినావు కానీ అరెస్ట్ చేయించలేకపోయినావు. చిన్న చిన్న అధికారుల దగ్గరే ఇది తిరుగుతోందే తప్ప ఇంకొకటి కావట్లే. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు వాటికి సంబంధించే ఉద్యోగాల భర్తీ అయిపోయిందే తప్ప కొత్తగా ఉద్యోగాలకు సంబంధించి ఏమీ చేయలే. తెలంగాణ ప్రజలు ఎదురు చూసిన అతిపెద్ద కోరిక విద్యా వ్యవస్థలో పెనుమార్పులు. నిన్నటికి నిన్న కూడా హాస్టల్ ఫుడ్ బాగాలేదని రోడ్డు ఎక్కితే పోలీసులు గుంజకపోయినరే తప్ప విద్యాశాఖ మంత్రిని కేటాయించలే. ఈ రోజుకు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాలేదు. ఈ మార్పుల కోసం ప్రయత్నించండి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రయత్నించండి. కానీ తెలంగాణ రాజకీయ నాయకులు అంటే బూతుల పర్వము తిట్ల పర్వం తప్ప ఇంకేం ఉండదు, ఇలా సభలు చూసుడు ఎందుకు అనేలాగా చేయకండి. మీరు స్టేజ్లెక్కి మాట్లాడుతుంటే మీ కార్యకర్తలేమో గుడ్లు టమాటాలు రాళ్ళు తీసుకొని సిరుగొడతారు. ఏడు నుంచి తీసుకొస్తున్నా మీ సంస్కృతి అంతా తెలంగాణలోకి? కేసీఆర్ మోదీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. యువతకు కొలువులిచ్చిండ్రా? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా లభించిందా? కల్వకుర్తి, భీమా, నెట్టింపాడు, సంగంబండ, కోయల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యాయా? పరిశ్రమలు ఏర్పాటయ్యాయా? పాలమూరు విశ్వవిద్యాలయానికి నిధులు వచ్చాయా? మొన్న మరి మోదీ సార్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పినవా? ఎప్పటి వరకు తీసుకొస్తావు నువ్వు? కేసీఆర్ సార్ వల్ల కాలేదు. అందుకే 10 ఏళ్ళు చూసి ఇసుకిపోయిన జనం అసలు ఆ కుటుంబమే రాజకీయాల్లోకి రావద్దు, ఇక ఉండొద్దు అనే విధంగా ఓటుతో సుక్కలు చూపించిండ్రు. మరి ఇవన్నీ నువ్వు ఎంతకాలంలో తీసుకొస్తావు? జాతీయ హోదా ఎప్పుడు తీసుకొస్తావు? కొలువులు ఎప్పుడు ఇస్తావు? గత ప్రభుత్వం పెట్టిన ఎగ్జామ్స్కి సంబంధించి ఎలక్షన్ కోడ్ ముందు ఆగిపోయిన కొలువులు ఇచ్చేసి నేను ఇచ్చినా అని చెప్పడం కాదు. నీ హయాంలో కొత్త కొలువులు ఎప్పుడు ఇస్తావు? తెలంగాణ యువత అడుగుతోంది. అన్నదాతకు అండగా ప్రభుత్వం, కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఖచ్చితంగా అన్నదాతకు అందరూ అండగా ఉండాలి. ఒక విషయంలో మళ్ళీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే పథకానికి అప్పుడు కేసీఆర్ సార్ ఆపేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు దాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పిండు. ఆంధ్రప్రభ ప్రధానిని గౌరవిస్తాం, రాష్ట్రానికి వస్తే ఆహ్వానిస్తాం, సమస్యలపై వినతులిస్తాం, తీర్చకపోతే ఎండగడతాం, కేంద్రంతో తగువు పెట్టుకుంటాం. మస్తు రాష్ట్రం ఆంధ్రప్రభన్న. నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తాం. బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి, వచ్చే 10 ఏళ్ళు మేమే. కూలదోసే దమ్ము ఎవరికీ లేదు. ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తాం. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు మావే. మోడీతోనైనా కేడీతోనైనా కొట్లాడతా. పాలమూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి. పాలమూరు ప్రజాదీవన బహిరంగ సభలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ఆదాబన్న, ఇదే రేవంత్ అన్న మాటలు. ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తా. రాష్ట్రం కోసం మోడీతో అయినా కేడీతో అయినా కొట్లాడతా. వారు 10 ఏళ్ళు పాలిస్తే మాపై అప్పుడే విమర్శల. పాలమూరు బిడ్డ సీఎం కావడం తట్టుకోలేకపోతున్నారా? మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టా. కేంద్రంతో సంఘర్షణ వైఖరితో తెలంగాణకు నష్టం. కేసీఆర్ను గెలిపిస్తే ఏం చేయలేకపోయాడు. కాలు విరిగిందని చెప్పి విమర్శలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం చిక్కుముళ్లు విప్పుతున్నాం. 30,000 ఉద్యోగాల భర్తీతో యువతకు భరోసా. ఎన్నికల శంఖం పూరించిన ముఖ్యమంత్రి పాలమూరు ప్రజాదీవెన సభలో రేవంత్ రెడ్డి. నెక్స్ట్ దిశ. నిధులు ఇవ్వకుంటే మోడీని ఉతికేస్తా. దేశమంతా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా. మోడీ కేడీ మా ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ఒక్కొక్కడి పేగులు తీసి మెడలో వేసుకొని ఊరేగుతా. ఇక గివే కదా కొంచెం హాస్యాస్పదంగా, కొంచెం చిత్ర విచిత్రంగా, ఏమంటారు, కొంచెమేమో అర్థం కాని విధంగా అనిపించేది. పేగులు తీసి మెడలో వేసుకుంటాడట. చూడాలని ఉందన్నా నువ్వు అట్లాంటివి చేస్తే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పేగులు తీసి మెడలో వేసుకొని ఊతికి ఇలాంటి పనులు చేసే ముఖ్యమంత్రులు ఉన్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే అలాంటి ముఖ్యమంత్రులు ఉంటారా అనిపిస్తుంది. ఎవరి పేగులు తీసి మెడలో వేసుకుంటావే? అలా అయితే ముందు కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది తీయాల్సి వస్తుంది.
బీఆర్ఎస్ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ కుప్పగూలిపోతుంది, 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి జంపు జలానీలు అయిపోతున్నారు, బీఆర్ఎస్ ఖాళీ. ఇక కేసీఆర్ కేటీఆర్ ఇగో అయిపోయింది, రేపే జైలుకు పోతున్నారు. ఈ 30 రోజుల సంధి చెప్పిన మాటలకి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిధులు అందించకపోతే, బడ్జెట్లో కేటాయించిన విధంగా ప్రభుత్వాలను ఆదుకోకపోతే, జీఎస్టీలో రావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే, అభివృద్ధి పనుల్లో సహకరించకపోతే అడగాలి, వ్యతిరేకించాలి, వ్యతిరేక గళాన్ని వినిపించాలి. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. అప్పుడు కదా ఓహో ఒక నాయకుడి లక్షణం ఇదా, మనకు సహకారం అందించకపోతే ఉద్యమించైనా సహకారం అందేలాగా చేయాలి. తప్పు చేసిన నాయకుడు ఎవడైనా సరే తప్పు చేశాడు అని ధైర్యంగా చెప్పాలి, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడాలి, ప్రజా సమస్యల కోసం కొట్లాడాలి అని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి వస్తారు. నువ్వు పేగులు తీసుకొని మెడలో వేస్తా అని చెప్తే నీ కార్యకర్తడో కత్తి పట్టుకొని పోతాడు. ఓ మా రేవంత్ రెడ్డే మాకు ఆదర్శం, ఆయన పేగులు తీసి మెడలో వేసుకున్నప్పుడు మేము కత్తి పట్టుకొని పోలేమా అని. అవునా కాదా? మరి ఏం ఆదర్శమైన రాజకీయ నాయకుడిగా నువ్వు కార్యకర్తలకు ప్రజలకు చెప్పాలనుకుంటున్నావు? ఎస్, ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చాలి అని చూస్తే అసలు ఒక్క ప్రభుత్వంలో ఉన్నారు నాయకుడు, బీఆర్ఎస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా, ఆ పార్టీని ఆ వ్యక్తిని చూసే కదా అక్కడ లోకల్ జనం వేసింది ఓటు. వాళ్ళు పక్క పార్టీలోకి జంపు జలానీలుగా మారాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లోకి పోయి మారాలి. భద్రాచలం ఎమ్మెల్యే ఎవరితో టచ్లో ఉన్నాడు? ఇది అప్రజాస్వామ్యకం కాదా? అసలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి నువ్వు శంఖారావం మోగించి చెప్పాలి అనంటే పాలమూరే కానీ ఖమ్మమే కానీ చాలా లోక్సభలలో ఎందుకు అభివృద్ధి సాధ్యం కాలేదు, ఎందుకు ఎంపీ నిధులు తీసుకురాలేకపోయారు అనేది మాట్లాడు. నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆ స్థానంలోకి నువ్వు వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపిందా, రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా చేసిందా, కేంద్ర పథకాలు రాష్ట్రానికి రాకుండా అప్పుడున్న కేసీఆర్ ఆపాడా, లేకపోతే మోదీనే కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ ప్రజలకు నిధులు ఇవ్వడం మానేశాడు? ఈ వాస్తవాలు తెలుసుకోవడానికైతే నీకు 3 నెలల టైం అనేది చాలా ఎక్కువ అనుకుంటున్నా. ఆ వాస్తవాలను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలు తెలుసుకుంటారు. అదే ఎన్నికల శంఖారావం మోగించడం అంటే. పేగులు తీసి మెడలో వేస్తా, ఉతికి ఆరబెడతా, రేవంత్ రెడ్డి సార్ అనే కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడకండి. రాజకీయాల్లోకి రావాలంటే అర్హత ఏంది అనంటే చదువు, సంస్కారము, తెలివితేటలో, ప్రజా సమస్యల మీద అవగాహన అనట్లేదు. 4 బూతులు తిట్టడం, 2 రాళ్ళు వేయడం, 1 గల్లా పట్టుకోవడం, దోసిన కాడికి దోసుకోవడం, ఇవే రాజకీయ నాయకుల లక్షణాలు అనే స్థితికి తెలంగాణ ప్రజానికం వెళ్ళిపోతున్నారు. అది ఎంత మాత్రం కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రధానికి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చా, కేసీఆర్ లాగా ఇంటి తలుపులు మూసి మోడీ కాళ్ళు పట్టుకోలేదు. పాలమూరు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి, నన్ను ఎంపీగా గెలిపించండి, వంశీ చందరెడ్డి. కరువును ఎదుర్కొందాం, రైతులు ప్రభుత్వం కలిసికట్టుగా ఫేస్ చేయాలి. రైతు నేస్తంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన, అనంతరం ఢిల్లీకి పైన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్. 2-3 రోజుల్లో కేబినెట్ భేటీ. నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చారని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. సన్నాసులారా, నేను ఇంట్లో తలుపులు మూసుకొని మోడీ కడుపులా తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలేదు, షోలో గుసగుసలు చెప్పలేదు. ప్రధానిగా ఆయన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చా, సమస్యలను ఏకరువు పెట్టినా. ఒకవేళ రాష్ట్రానికి అడిగిన నిధులు ఇవ్వకపోతే, అనుమతులు ఇవ్వకపోతే చాకిరేవు పెట్టి చిరిగేదాకా ఉతికేస్తాం. రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులే కానీ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వెళ్ళడం, రాష్ట్ర సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గతంలో కేసీఆర్కి ఇవన్నీ తెలియదు కదా. ఎందుకంటే ప్రధాని వస్తున్నాడంటే ఈయనకు జ్వరం వస్తుంది, ప్రధాని వస్తున్నాడంటే ఈయనకు ఏదో అయి ఒంట్లో బాగాలేకుండా ఉంటాడు. గిట్లా చాలాసార్లు ప్రధాని వచ్చినప్పుడు తప్పించుకున్నాడు కదా. అందుకే ప్రధాని దగ్గరకు ఒక ముఖ్యమంత్రి ఎందుకు వెళ్తాడు అనే విషయం పాపం ఆ పార్టీలో చాలా మందికి తెలియదు. ఏం చేస్తాం, గంతవరకు బాగుంది. ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించిన తీరు, రేవంత్ అన్న ప్రవర్తించిన తీరు తెలంగాణ ప్రజలందరూ అభినందించారు. ఇన్ని రోజులకు కరెక్ట్ పని జరుగుతోంది. గతంలో అసలు ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ ఎట్లా ప్రవర్తించేది? గవర్నర్కి విలువ ఇవ్వడం కానీ, ప్రధాని వస్తే వినతి పత్రాలు ఇవ్వడం కానీ అప్రిషియేట్ చేశారు. దాన్ని పెంచుకో.
కానీ వాళ్ళు మాట్లాడినరు అని చెప్పి వాళ్ళ మాటల్లాగే నీ మాటలు ఉండాలి, రాజకీయం అంటే అదే వాడు 2 బూతులు తిడితే నేను 4 బూతులు తిట్టడం అనే దానికి పోతేనే కేసీఆర్కు రేవంత్కు తేడా లేదు అంటారు. ఇక సన్న లైన్లో మాట్లాడే మాటల విషయంలో కొంత తొందరపాటు లేకుంటే నిజంగా కూడా తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి కూడా ఒక మంచి ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు. కాదు ఉడుకు రక్తం పక్కనోడేమో అంటే అమ్మో నిజంగా మా వాళ్ళు టచ్లో ఉన్నారేమో, ఎన్నికలు అయ్యంగానే వాళ్ళు వెళ్ళిపోతారేమో, రేపు లోక్సభలో నేను అనుకున్న సీట్లు వస్తాయో రాదు. కేసీఆర్ ఆడుతున్న కేటీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్లో కనుక నువ్వు జిక్కుకున్నావు అంటే పార్టీ కూలిపోవడానికో ప్రభుత్వం కూలిపోవడానికో ఎవ్వరూ ఏమీ చేయవసరం లేదు. నువ్వు చేసుకున్న పొరపాటులే కారణమవుతాయని చాలామంది మాట్లాడుకుంటున్నారు. చాలా మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. ఆ మైండ్ గేమ్లో రేవంత్ రెడ్డి చిక్కుకుంటున్నాడు అని అంటున్నారు. ఆలోచించుకో. ఇది దిశన్న రాసిండు. ఇక వెలుగన్న, రాష్ట్రాభివృద్ధికి సహకరించకుంటే మోదీనైనా ఉతుకుతాం, ప్రధానమంత్రికి సీఎం హోదాలో సమస్యలు చెప్పుడు తప్ప ఎట్టి పరిస్థితిలో కాదు, మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే పేగులు తీసి మెడలో వేసుకుంటాం. పేగులు తీసి మెడలో వేసుకుంటారు. మరి అదే చెప్తున్నా, మనం ఏం మాట్లాడితే ఎదుటోడు అదే మాట్లాడతాడు. ఫస్ట్ ఇది రాజేసింది కాంగ్రెస్ వాళ్ళే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది వస్తున్నారు అని. మీరు కొంచెం స్టార్ట్ చేస్తే మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేయడానికి వాళ్ళు కొంచెం స్టార్ట్ చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల తీర్పును గౌరవించాము. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు జంపు జలానీలు అయిపోయి అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే ఇక ప్రజాస్వామ్యానికి విలువే ఉంది, వేసిన ఓటుకు విలువే ఉంది. ప్రజలు బోర్లా బొక్కలేసి బొక్కలు ఇరగొట్టినా కేసీఆర్కి సిగ్గురాలే. అవునా, ఎడగొట్టినరన్నా? అరే చెప్పకపోతే నేను 4 విజువల్ చేసుకుంటే నా ఛానల్ ట్రెండింగ్లోకి వచ్చేది. కేసీఆర్ సార్ అవునా బొక్కలు ఇరగొట్టినరా జనాల్ని? అయ్యో రేవంత్ అన్న చెప్తాడు నాకు తెలవకపాయే. మీరు ఎవరైనా చూసిండ్రా కేసీఆర్ సార్ నేంది ఆ బోర్ల బొక్కల వండబెట్టి బొక్కలు ఇరగొట్టిన సన్నివేశాన్ని ఎక్కడైనా మీరు చూస్తే కొంచెం గా వీడియోలు ఏమైనా ఉంటే షేర్ చేయరాదండి. రేవంత్ అన్నకు ఒక్కడికే కనబడ్డదట గది. రోజమ్మ పెట్టిన రాగి సంకటి కోడి పులుసు తిని ఏపీ నీటి దోపిడికి అలసిచ్చిండు. ఇది కూడా నేను ఎప్పుడు చూడలే. ఓ రోజమ్మ, మా కేసీఆర్ సార్నో కేటీఆర్ సార్నో హరీష్ సార్నో పిలిచి రాగి సంకటి గిదేంది కోడి పులుసు వేసి పెట్టినవా? అరే మేము చూడకపోతుమి అంటే ఒక రాగి సంకటికి కోడి పులుసుకే నీళ్లు రాసిచ్చే దుస్థితికి కేసీఆర్ పడిపోయిందా? మొన్ననే చెప్పిన ఆడదాన్ని పేరు తీయకుండా ఆడదాన్ని ఊసు తీయకుండా రాజకీయం చేసినోడే గొప్పోడు అని. ఆ నీటిని ఎందుకు ఇవ్వలేదు? నీటి జలాల పంపిణీ విషయంలో ఏం జరిగింది దానికి సంబంధించి ఒక ఆర్టికల్ మీద పూర్తి అనాలిసిస్ చేసినాం, మన ఛానల్లోనే ఉంటుంది చూడండి. అప్పుడు సంతకాలు పెట్టి ఎంతైనా ఓకే అని ఒప్పుకొని ఆ తర్వాత అది కుదరదని కేంద్రం చాలాసార్లు మీటింగులు పెడితే అటెండ్ కాకుండా వీళ్ళు దాన్ని ఇప్పటికీ సమస్యలాగే ఉంచితే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ వాడుకుంటుంది. చూడు అబ్బా గ్రేటు. సరే రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఒక పార్టీ మీద ఒకరు ఒక నాయకుడి మీద ఒకరు నిందలేసుకోవడం కామన్, కానీ ఇందులో మళ్ళీ ఒక ఆడకూతురుని తీసుకొస్తారు చూసిండ్రా. మరి ఈరోజు మీరు చేసింది ఏందన్నా? తెలంగాణలో వైఎస్ఆర్ గొంతుక వినిపిస్తా అని షర్మిల వస్తే షర్మిల పార్టీ పెడితే ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు జీలిపోతాయి, అలాగే బార్డర్లో ఉన్న ఆంధ్రావాదం ఓట్లు జీలిపోతాయని మీ పార్టీలో చేర్చుకొని ఆమెకు వెంటనే ఆంధ్రాకి సంబంధించిన హెడ్ని చేసి ఆడికి పంపించి ఏందన్నా మనం చేసింది. కానీ ఇందులో గౌరవించాల్సింది ఏంటంటే ఎవరు నాయకులు ఇట్లా మాట్లాడట్లేదు. ఇది మాత్రం నచ్చలేదన్నా. అన్నా ఎందుకు పిలుస్తున్నామంటే చాలా మంది మాకు అలవాటైపోయిందిడా అట్లా దిల్తో పిలిచేస్తాం. ఆడపిల్లని అడ్డు తీసుకొని రాజకీయాలు చేయకండి అన్న. ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి వాళ్ళు చేయని దాని గురించి మీరు చేసి చూపించి మాట్లాడండి. ఆడోళ్ళు పెట్టే రాగి సంకటికి కోడి పులుసుకే పడిపోయే వాళ్ళైతే నీళ్ళు వదిలేటోళ్ళు అయితే ఈరోజు చాలా జరిగిపోయేవి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆడోళ్ళ ఉసురు కొట్టుకున్నా ఆడోళ్ళను బాధ పెట్టినా ఆడోళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూసినా ఆడోళ్ళను ఏమంటారు అవమానించిన బాగుపడ్డ రాజ్యం అయితే లేదు. అది వాస్తవం. హరీష్ కేటీఆర్ గాది కింద పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. దోచుకు తింటే అరెస్ట్ చేయడానికి నీకు ఎంత టైం పట్టదు అదన్నా? 3 నెలలు అయింది గిదే ముచ్చట చెప్తున్నావు. ఒక్క కేసులో కూడా వాళ్ళు కనీసం అనుమానితులుగా కూడా నువ్వు ఇప్పటిదాకా తీసుకురాలేకపోయినావు. 3 నెలలు టైం గడిచిపోయింది. నువ్వు ఎన్నికలకు ముందు 6 నెలల ప్రచారం నుంచి మాట చెప్తున్నావు.
పందికొక్కుల్లాగా దోసుకు తిన్నారు. నిజంగా 6 నెలలు ప్లస్ 3 నెలలు 9 నెలలు. ఈ 9 నెలల్లో కనీసం నిందితులుగా అయినా వాళ్ళని చూపించగలిగినవా? రైట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత విషయంలో ఏం చేసింది? సందు పెట్టుకొని అంటే నిందితురాలుగా ఉన్న సాక్షిగా ఉన్న ఒక కవిత ఈ రోజు నిందితురాలుగా మారింది. ఆ కేసు కాస్తైనా పురోగతి కనిపిస్తోంది. ఆడపిల్ల అనే ఒక ట్యాగ్ వేసుకొని కోర్టులో ఆగుతోంది. కానీ 3 నెలల సంధి ఇగో దీనికి సంబంధించి కేటీఆర్ ఉన్నాడు, ఈయన అనుమాతుడిగా మారిండు. హెచ్ఎండిఏ వీటికి సంబంధించి కాళేశ్వరం ఉంది, దీని మీద కేసీఆర్ అనుమానితుడిగా మారిండు అని ఒక్క ఛార్జ్ షీటు, ఒక్క ఎఫ్ఐఆర్, ఒక్క కేసు, ఒక్క అరెస్టు. ఆర్టీసీకి సంబంధించి 40 కోట్లో 50 కోట్లో ఎగ్గొట్టిండు గాయన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే. గాయన్ని కూడా కనీసం ఏం చేయలేకపోయినా ఎట్లా నమ్ముతారన్న జనం? ఊకే అవినీతి చేసిండ్రు, అరెస్టు చేసుడు, అవినీతి చేసిండు అంటే ఒక్కళ్ళనైనా అరెస్ట్ చేయండి, గప్పుడు నమ్ముతాం. గిదినేసి అబ్బా వాళ్ళు అవినీతి చేసిండ్రా, గీ సార్కు తెలుసా, ఓటేస్తాం అనుకుంటారా? బీఆర్ఎస్ బీజేపీ 10 ఏళ్లు పవర్లో ఉండి పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు తేలే? అడుగు గట్టిగా. జాతీయ హోదా తెచ్చే అంశాల్లో ఈ అంశం ఉందా? ఉంటే ఎందుకు తేలే? కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ వదిలి కేంద్రాన్ని అడిగినా కూడా ఎందుకు పట్టించుకోకుండా ఇవ్వలేదు? అడుగు గిట్లా మంచిగుంటది. దొరల గడిలు పగలగొడతామని చెప్పి కేసీఆర్ పక్కనే ఆర్ఎస్పీ చేరిండేందని ప్రశ్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పక్కన చేరడం పాపం. ఆయనతో పాటు ఏంటి ఉద్యోగంలో ఉండకూడదు, రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల కోసం గొంతెత్తాలి అన్న ఆకునూరు మురళి సార్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కాని దుస్థితికి వెళ్ళడానికైతే కారణమైండు. ఒకప్పుడు పొట్టున కేసీఆర్ని తిట్టి కేసీఆర్ చేయబట్టే విద్యా వ్యవస్థ రాష్ట్రం అతలాకుతలమవుతుందని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఈరోజు కేసీఆర్ సార్ పక్కన చేరడం అయితే తెలంగాణ ప్రజల్లో ఎవ్వరు కూడా హర్షించట్లేదు. గతంలోనే అన్నారు కేసీఆర్ వదిలిన భారమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చాలా మంది నమ్మలేదు. గట్లెట్లా అంటారు? ఆయన మాట్లాడే మాటలు చూడండి, గది చూడండి అన్నాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే గది నిజమేమో అనిపిస్తోంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతి, మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే, అగ్ని కనికలైతారు, ఎవడు మిగలడు. ఆషామాషిగా వచ్చిన వాళ్ళం కాదు, ఆషామాషిగా మీరు రాలేదు. ఎట్టొచ్చిండ్రు మరి? ప్రజలు ఓట్లేస్తే వచ్చిండ్రు. అరెస్టులు చేస్తామని చెప్పొచ్చిండ్రు. 3 నెలల్లో 6 పథకాలని చెప్పొచ్చిండ్రు. రేషన్ కార్డు లేకున్నా పథకం ఇస్తా అని చెప్పొచ్చిండ్రు. ఈరోజు రేషన్ కార్డు పథకాలకు కావాలంటారు. 6 పథకాలు 3 నెలలైనా ఎంతవరకు అమలైనాయో తెలుసు. ఆల్రెడీ నీటి సమస్యలు ఏమాత్రం వచ్చినాయో అర్థమైపోయినాయి. ఇప్పుడు మొత్తం ఏం మాట్లాడుతుండ్రు? ఎన్నికలకు ముందు మీరు మాట్లాడింది ఏంది, ఎన్నికల తర్వాత మీరు మాట్లాడుతుంది ఏంది అని తెలిసిపోతుంది. అరెస్టులు చేస్తామని చెప్పిండ్రు, అవినీతిని బయట పెడతామని చెప్పిండ్రు. 10 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం, 90 రోజుల్లో పలు పథకాలను తీసుకొచ్చాం. పాలమూరుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. కాంగ్రెస్తోనే ఎస్సీల వర్గీకరణ. మోదీని దేశ ప్రధానిగా గౌరవించా. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే చాకిరేవు పెడతా. నేను మంత్రులు సెలవులు లేకుండా పనిచేస్తున్నాం. ప్రజాదీవన సభలో రేవంత్ అప్రిషియేట్ చేయాలి. సెలవు లేకుండా పనిచేసే నాయకులందరినీ కూడా గొప్పగా పొగుడతాం. 90 రోజుల్లో పలు పథకాలను తీసుకొచ్చినా. నువ్వు చెప్పిన 6 పథకాలు 90 రోజుల్లో అమలు చేస్తామని నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకుని 6 పథకాలు కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు ప్రకటించిన సీఎం, కాంగ్రెస్లోకి కోనేరు కోనప్ప. ఇప్పుడు వీళ్ళందరికీ సాకిరేవు పెట్టాలేమో. ఎట్ట మారుతారు భయాన్ని? ఎందుకంటే ఒకవేళ వీళ్ళ ఎమ్మెల్యేలు కనుక మారి బీఆర్ఎస్లోకి పెడితే మా ప్రభుత్వాన్ని పడగొడితే మానవ బాంబులు అవుతారని చెప్పిండ్రు కదా. వచ్చి 3 నెలలు కాకుండానే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళందరూ తీసుకొచ్చి డబా జాయిన్ చేసుకుంటుంటే మరి వీళ్ళకేం కావాలో. మనం చేస్తే సంసారం రాజకీయ నాయకుడి విషయంలో, ఎదుటోడు చేస్తేనే అది వ్యభిచారంగా కనిపిస్తుంది. ఎందుకో ఏమో నాకు అర్థం కావట్లేదు. రైట్. నమస్తే తెలంగాణ అన్న. వీళ్ళు పెద్దగా రాయలేదు ఆయన గురించి, ఆయన సభ గురించి. ఇక నిన్న కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిండ్రు. గాళ్ళ మాటలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదంటారు చూసిండ్రా. వీళ్ళు ఓడిపోయి ఇంట్లోకే పరిమితమైన ఇంకా కూడా వీళ్ళ మేకపోతు గాంభీర్యాన్ని చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. గది కూడా చదువుతా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రజ్యోతి, రేవంత్ను చరిత్ర క్షమించదు. ఎందుకన్నో చరిత్ర క్షమించలేని తప్పు రేవంత్ అన్న ఏం చేసిండు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండ్రు. తెలంగాణ ఆత్మగౌరవం 10 ఏళ్ల సంధి మీరు ఎడ తాకట్టు పెట్టిండ్రు? కేసీఆర్ కాళ్ళ దగ్గర. నీళ్లు నిధులు నియామకాలని 1400 మంది పోరగాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకుంటే 1400 మంది పోరగాళ్ళ అడ్రస్లు కనుక్కోవడం శాతగాలే. ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడుతుండ్రు. వింటుంటే ఈ చిత్రంగా అనిపిస్తుంది. విద్యా వ్యవస్థకు
2014లో కేటాయిస్తున్న నిధులు పక్కన పెట్టి సొంత నీ కొడుకు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్స్ చూసి ఏడుస్తుంటే అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తుంటే మన ఊరు మనబడి అని ఇంకొకటని నిధులు మొత్తం గోల్మాల్ చేసేసి విద్యార్థుల ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టిండ్రన్నా? ప్రశాంత్ ఇలాంటి వాళ్ళు, నాయక్ లాంటి వాళ్ళు, మా సావులకు కేసీఆర్ కారణము ఇలా అని చెప్పి చాలా మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఎక్కడ తాకట్టు పెట్టిండ్రన్నా? 16,000 మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లకు పైచలకు అప్పుల కుప్పగా మార్చి లాభపడ్డది ఎవరయ్యా అంటే గింత బువ్వ దొరికితే చాలు అన్న కేసీఆర్ కుటుంబం తప్ప మరేమీ లేదు అనేలాగా తెలంగాణను చేసి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది ఎవరన్నా? నా కొడుకును సీఎంని చెయ్యి అని మోదీ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పిండ్రు అని మోదీ సారే స్వయంగా చెప్పిండ్రు. అవును వెళ్ళినా అని చెప్పి కేసీఆర్ సార్ కూడా ఒప్పుకున్నాడు. అంటే నిన్ను సీఎంని చేయడానికి మోదీ సార్ దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు కాదు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించమని అడిగితే మోదీ సార్ని గలుస్తే ఒక ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ పాటిస్తే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్ట. బా వినేటోళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేటోడు ఏదో చేస్తాడట, గట్టుంది ఇలా పని. తెలంగాణ సోయి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యం. మేము కూడా అదే అనుకుంటున్నాం. 10 ఏళ్ల సంధి తెలంగాణ మీద సోయి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించింది చాలు, ఇక కాసం రెస్ట్ తీసుకోమను అని చెప్పేసి పక్కకు గుసబెట్టిండ్రు. తెలంగాణ మీద మీకున్న సోయిందన్నా? ఏం చేసిండ్రు? తెలంగాణ మీద సోయుండి ఎంత లాభం చేసిండ్రు? ఈరోజు ఒక్కొక్క అవినీతి బండారం బయటకు వస్తుంటే ఇదా ఇలా పాలన అని సిగ్గుపడుతుండ్రు. ఇంకా కూడా మేకపోతు గాంభీర్యం ఎందుకన్నా? మిమ్మల్ని చూస్తే ఒక పద్యం మాత్రం మస్తు గుర్తొస్తుంది. మేడి పండు చూడు మేలిమయ్యుండు, నువ్వు పొట్ట విప్పి చూడు పిరుగులుండు. గట్లా పై నిగనిగలిగిగా కనబడుతూ లోపల చేసిన వాటిని కప్పిపుచ్చుకుంటూ ఈ రోజుకు మీరు మాట్లాడుతున్నారు చూడు. తప్పు చేసినామని తెలిసి కూడా బయటికి గొప్పలు పలుకుతారు చూడు. అసలు మీరు చాలా గ్రేట్ అన్నా. రేవంత్ పాలనలో ఏముంది? బీజేపీకి ప్రేమలేఖలు తప్ప ఏం చేసిండ్రు? నువ్వు చదివినావా లవ్ లెటర్? హరీష్ సార్కి లవ్ లెటర్లు ఎట్లా రాస్తారో తెలుసటబ్బా. హరీష్ సారు చెప్పరాదు జర లవ్ లెటర్ రాస్తే ఎట్లుంటుందో? ప్రియాతి ప్రియమైన అని స్టార్ట్ చేస్తారా, లేకపోతే డియర్ అని స్టార్ట్ చేస్తారా, గౌరవనీయులైన అని స్టార్ట్ చేస్తారా? ఎట్లా స్టార్ట్ చేస్తారు లవ్ లెటర్లో? అంటే నువ్వు చూసినావు కదా రేవంత్ రెడ్డి సారు బీజేపీ వాళ్ళకు లవ్ లెటర్లు రాయడం, చదివినావు కదా. ఏమేమి ఉన్నాయి లవ్ లెటర్లలో? జర చెప్తే మస్తు ఉంటుంది కదా, మేము కూడా ఎంటర్టైన్ అవుతాం కదా. సమస్యల మీద వినతి పత్రాలు ఇస్తే లవ్ లెటర్ల లాగా కనబడుతున్నాయి అంతేలే. పచ్చ కావర్లోడికి లోకం అంతా పచ్చకే కనబడుతుంది కదా, గట్నే ఉంది కథ. ఏం చూసి కాంగ్రెస్కి ఓటేయాలి, ఏం చూసి బీఆర్ఎస్కి ఓటేయాలి, ఏం చేసిండని బీఆర్ఎస్కి ఓటేయాలి మీరు చెప్పండి. పొట్టున తిట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చి పక్కన గుసబెట్టుకున్నందుకు ఓటేయాలా? లేకపోతే హామీలు నెరవేర్చుతామని చెప్పి అడ్డగోలు అప్పులు చేసినందుకు ఓటేయాలా? తెలంగాణ ఆత్మగౌరవం పార్టీ, ఉద్యమ పార్టీ కాదు, ఇది పక్తు రాజకీయ పార్టీ అని చెప్పినందుకు ఓటేయాలా? నాకు అసలు పదవి అధికారం అనేది నా కాలుతో సమానం అని చెప్పి కుటుంబం పదవులను ఏర్పాటు చేసుకున్నందుకు ఓటేయాలా? లిక్కర్ స్కామ్లో షెల్లను అదే నీకేమైతుందో మరదలు కదా కాపాడుతున్నందుకు ఓటేయాలా? దేనికి ఓటేయాలో చెప్పన్నా? మోదీ ఆశీర్వాదం కోసమే రేవంత్ తాపత్రయం. ఈ విషయంలో రేవంత్ అన్న చాలా కరెక్ట్ చేసిండు. ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 వేరు పార్టీలు లోక్సభ ఎన్నికలు ఉన్నాయని తెలిసినా కూడా ప్రోటోకాల్ పాటించి ఎంతో గౌరవంగా వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సిన విషయంలో వినతి పత్రాలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని ఇట్లా భూతద్దంలో నుంచి చూసేటోళ్లకు ఇక తెలివి లేదనుకుందామా, పచ్చకామెరలు ఉన్నాయనుకుందామా, మీరే చెప్పండి. మళ్ళీ మోదీయే ప్రధాని అని చెప్పకనే చెప్పారు. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి. మన వాళ్ళ మీద కూడా అంటావా? కాకుంటే ఇంకా కేసీఆర్ ప్రధాని అవుతాడని కలలు కంటున్నావా? తెలంగాణ ప్రజలను రాహుల్ను మోసం చేసిండ్రు. అబ్బబ్బబ్బా, ఓ రేవంత్ అన్న జాగ్రత్త, కాంగ్రెస్ పార్టీలోనే సెంటిమెంట్ రాజేస్తాడు. ఎన్నుపోటుకు హరీష్ కేరాఫ్ అడ్రస్ అంటే ఏమో అనుకున్నా కానీ నీ కాంగ్రెస్ పార్టీలో లేకుండా పార్టీకి ఎన్నుపోటుకు సిద్ధం చేస్తాడు. జరా హరీష్ మీద కన్నేసుండు. ప్రతిపక్ష నేత సరైన సమయంలో జవాబిస్తారు. మా ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోంది. ఎవరు రారా అని బుజ్జగించి బతిమాలు లాక్కుంటుందా? మీరు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్నాక కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయగానే 12 మందికి అప్పుడు 2019 ఎన్నికలకు కాగానే కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చుకుంటువి. వాళ్ళు చేరితే అప్పుడు అభివృద్ధా?
ఇప్పుడు నీ పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతానేమో లాగేసుకుంటున్నట్ట. వరేవా, ప్రజాపాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ ఏది? అవ్వ ఒకటి మాత్రం చెప్తాబ్బా, కేసీఆర్ పాలనతో పోలిస్తే 100% ఇప్పటి వరకు అయితే, ముందు ముందు ఎట్లుంటుందో తెలియదు. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడటంలో పత్రిక మీడియా ఎప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉంటుంది కాబట్టి ముందు ముందు రేవంత్ అన్న సర్కారు ఎలా మారుద్దో తెలియదు. కానీ ఈ రోజు వరకు మాత్రం చాలా స్వేచ్ఛగా ఉన్నాం. ఏదైనా మాట్లాడితే ఏ కేసు పెడతారా, లేకపోతే ఎక్కడి నుంచి ఏం చేస్తారా అనే భయం అయితే ప్రస్తుతానికైతే జర్నలిస్టులలో లేదు. స్వేచ్ఛ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. జర్నలిస్టుల స్వేచ్ఛ గురించి ఏం సౌకర్యాలు ఇచ్చారు జర్నలిస్టులకు ఒక్కటి చెప్పాలా. కరోనా టైంలో ఎంతమంది జర్నలిస్టులు చనిపోయినారు, ఎంతమందిని ఆదుకున్నారు, కష్టపడ్డ జర్నలిస్టులకు ఎంతమందికి గుర్తింపు ఇచ్చిండ్రు. తానా అని మిమ్మల్ని పొగిడిన వాళ్ళని కాకపోతే జర్నలిస్టులను కనీసం ప్రెస్ మీట్లలో కూడా అనుమతించిన సంస్కృతి లేదు మీకు. మీరు మళ్ళీ జర్నలిస్టుల స్వేచ్ఛ గురించి కాంగ్రెస్ కాల్ రాస్తుందని మాట్లాడటం విచిత్రంగా అనిపించట్లే? ఇక ఇదే మాటల గురించి మిగిలిన పత్రికలో ఏం రాసినరో కూడా చూద్దాం. సీఎం రేవంత్ను మా ఎమ్మెల్యేలు కలవడంలో తప్పులేదు. సీఎం రేవంత్ను మా ఎమ్మెల్యేలు కలవడంలో తప్పులేదు, నియోజకవర్గ సమస్యలపై కలిశారేమో. ఈ మాత్రం లాజిక్ తెలవకుండా గిన్నాలను మంత్రి గట్ట పనిచేసినావు హరీష్ సారు. నీ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం రేవంత్ సార్ని కలిస్తే తప్పులేదు, కానీ రేవంత్ రెడ్డి సారు రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీ సార్ని కలిస్తే తప్ప? అది రాహుల్కి కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచినట్ట. అంటే ఈ మాత్రం లాజిక్ తెలవకుండానే గిన్ని రోజులు మంత్రిగా పనిచేసినావా? ఈయన రాహుల్లా గీన ఎమ్మెల్యేలట అభివృద్ధి కోసం వెళ్ళి రేవంత్ను కలిస్తే తప్పు కాదట, కానీ రేవంత్ రెడ్డి సారు రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీ సార్ని కలిస్తే తప్పట. ఎంత ఇష్టం! 10 రోజుల్లో దిగిపోయే మోదీ ప్రాపకం కోసం రేవంత్ పాకులాడుతున్నాడు. మోదీని బడేబాయ్ అనడం దేనికి సంకేతం? మరి లిక్కర్ స్కామ్లో అడ్డంగా ఉన్న కేజ్రీవాల్ కేసీఆర్ని బడేబాయ్ అంటాం దేనికి సంకేతం? గా కేజ్రీవాల్తో దోస్తాని కట్టడం దేనికి సంకేతం? పొట్టున తిట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పక్కన చేర్చుకోవడం దేనికి సంకేతం? ఇట్లా మస్తు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రజలతో పాటు కాంగ్రెస్ని మోసం చేస్తున్నాడు. 3 నెలల్లో 16,000 కోట్ల అప్పు చేసిండ్రు. అంతేలే, మీరు 4 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేస్తే వాళ్ళు 16,000 కోట్లు. నిజమేనా రేవంత్ అన్న? 3 నెలల్లోనే 16,000 కోట్లు చేసినామంటే 16 నాళ్ళు 64,000 కోట్లు, 5 సంవత్సరాలు దరిదాపు వాళ్ళ దాటిపోయేటట్టుందన్నో రాష్ట్రం అప్పు. ఏం కథ? మరి హరీష్ సార్ చెప్పింది నిజమా కదా చెప్పు. గుండెలు గుబేలు అంటున్నాయి ఉన్న అప్పులకు తోడు కొత్త అప్పులు అంటే. ఇక దీనికి సంబంధించి దిశ, మోడీకి సీఎం లవ్ లెటర్. ఇందాకే చెప్పిన వైట్ పేపర్, ఆ పేపర్ ఈ పేపర్ అంటూనే కాషాయ పేపర్పై రాశారు. రేవంత్ ప్రజలనే కాదు కాంగ్రెస్ని మోసం చేస్తుండు. మళ్ళీ మోడీ ప్రధాని అవుతారన్నట్టు ముఖ్యమంత్రి మాటలు. కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పినట్టు. ఫెయిల్ అంటూనే గుజరాత్ మోడల్ కావాలంటున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంని కలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజాపాలనలో పెన్నులు గన్నులయ్యాయి. ఈయనే చెప్తున్నాడు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నా తెలంగాణ ఊరుకోదు, అందుకే ఇంటికి పరిమితం చేసింది. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ తెలవదు, బీఆర్ఎస్కి అంతకంటే తెలవదు. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు, మీకేమాత్రం ఉందో చెప్పాలా? తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన కర్మ, సోయిలేనోడిని ఇంటికి పరిమితం చేయడం ప్రజలకు తెలుసు. మోదీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేస్తున్నాడు. మళ్ళా ఆత్మగౌరవం సెంటిమెంటు లోక్సభ ఎన్నికల ముందు పట్టుకొచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. ఈనాడులో ఏమీ లేవు. నెక్స్ట్ ఆంధ్రప్రభ. రీతి లేని రేవంత్ ఇదేం నీతి, తెలంగాణపై గౌరవం లేదు, ఆత్మగౌరవం తెలవని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం, నమో ముందు పరుస్తావా? గోల్మాల్ గుజరాత్ మోడల్కి తెలంగాణ మోడల్కి పోలికెక్కడిది? నిప్పులు జరిగిన బారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. అయితే ప్రధానిని సీఎం కలవడం మీద బండి సంజయ్ స్పందించిండు. ఆ విషయం కూడా మాట్లాడుకుందాం. ప్రధానిని సీఎం కలిస్తే తప్పేంటి? అదే కదా సంజయ్ అన్న, నేను అప్పటి నుంచి మొత్తుకుంటాను. వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు అదే అర్థం కావట్లేదు. ప్రతిదీ రాజకీయమైన బారాసా నేతలపై బండి ధ్వజం, ఎప్పటికీ కాంగ్రెస్తో పొత్తుండదు, రేవంత్ సర్కార్వి అలవి కాని హామీలని విమర్శ. మొత్తానికి దీనికి సంబంధించి అయితే చాలా క్లియర్గా చెప్పిండు. ఏమని అనంటే ఏదైతే రేవంత్ రెడ్డి వెళ్ళి కలిశాడో అందులో ఎలాంటి తప్పు కూడా లేదు, అది విమర్శించడం ఎంతవరకు కూడా సమంజసం కాదు. ఎందుకు అనంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక ఇచ్చిన హామీల గురించి అంటావా, గవి నెరవేర్చడం అనేది కష్టతరం అనేది ఒక రేంజ్లో ధ్వజం ఎత్తైతే చెప్పిండు. ఇక గివి కాకుండా ఆశావాహుల ట్విస్ట్లని, ఇంకోటి ఏంటి, నీటి ఎద్దడైతే మొత్తానికి మొదలైంది, అది ఎట్ట తట్టుకోవాలో తెలియదు. కరెంట్ ఎద్దడి కూడా తయారైంది, అంతు చూస్తాం. అక్టోబర్లో ఏమో జరుగుతుంది. ఏటా 4.5 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పిండ్రు.
పెళ్ళి అయిన 5 రోజుల్లోనే నవదంపతులు మరణించిందట, గది కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరిని వదలొద్దు, 13వ తేదీన 13 తర్వాతే లోక్సభ షెడ్యూల్. ఇది మనం ముందే చెప్పినాం, 15వ తారీఖు వరకు వస్తుంది లోక్సభ షెడ్యూల్ రావడానికి ఆస్కారం ఉందని. తాగునీటికి కష్టమే, సందేశ్ కలితో టీఎంసీ ఖాళీ. ఈ తుఫాన్ బెంగాల్ అంతటా ఆవర్తిస్తుంది. నారీ శక్తితో ఆ పార్టీ పతనం ఖాయం. రాష్ట్రంలో పేద మహిళలపై అఘాయిత్యాలు, నేరగాళ్లకే మమతా సర్కార్ రక్షణ. అందుకే హైకోర్టు సుప్రీంలో ఎదురుదెబ్బలు. అయినా దోషులను అరెస్టు చేయని వైనం. బారాసాతో ర్యాలీలో ప్రధాని మోదీ ధ్వజం. కోల్కతాలో నదీ గర్భ మెట్రోకు శ్రీకారం. నెక్స్ట్ వెలుగు. మర్చిపోయినా, అమేథీ నుంచి రాహుల్, రాయబరేలి నుంచి ప్రియాంక పోటీ చేస్తుందట. అమేథీలో స్మృతి ఇరానీ వర్సెస్ రాహుల్ గాంధీ అని ఉంటుంది. గతంలో ఆమె స్మృతి ఇరానీ రాహుల్ గాంధీ మీద గెలిచింది. మరి ఈసారి ఎట్లుంటుందో చూడాలి. మొన్న సభలో అలాగే ఈయన యాత్రలో మాత్రం అమేథీలో ఫుల్ ఫెయిల్ అని కూడా వచ్చింది. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు కూడా వివాదాస్పదమైనవి. చూడాలి. వైనాడ్ని అయితే వదిలేసిండు, మళ్ళీ అమేథీలోకి వెళ్ళిండు. రాయబరేలిలో నుంచి ప్రియాంక తిరుగుతుంది, ఎట్లుంటుంది అనేది. తప్పుడు లెక్కలతో ఖజానాకు టానిక్ చిల్లు. ఈ టానిక్ ఎవరితో తెలుసు కదా, సంతోష్ అన్నది. వ్యాట్ ఎంత ఇస్తున్నారు, సర్కార్కి ఇచ్చేదంతా అన్న లెక్కలే లేవు. జీఎస్టీలో లిక్కర్ లేకున్నా బిల్లుల్లో వసూలు. ఎలైట్ వైన్ షాప్లను బార్లుగా మార్చేసిండ్రు. అన్నిటికీ 11 వరకే పర్మిషన్, టానిక్ మాత్రం 12 దాకా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపీ చేతిలో ఉన్నట్లు గుర్తింపు. నేను కూడా ఈ టానిక్ అనేది సంతోష్ అన్న పార్ట్నర్షిప్ ఉంది అట్లా అని. ఏదేమైనా కానీ గిట్ల తప్పు చేసిన వాళ్ళని మాత్రం ఎమ్మటే పట్టుకోవాలి. ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకున్నందుకు రంగం సిద్ధం. ఎస్ఐబి లాగర్ రూమ్లో అధికారుల సోదాలు, సర్వర్లు సీజ్. ధ్వంసమైన హార్డ్ డిస్క్ల డేటా రిట్రైవ్ చేసేందుకు ప్రయత్నం. గత ప్రభుత్వం పెద్దలు, ఇంటెలిజెన్స్ మాజీ అధికారుల పాత్రలపై ఆరా. స్నానం వద్దు, గుడతో దుడుచుకోండి. బెంగళూరులోని కొన్ని అపార్ట్మెంట్లలో రూల్స్. నీటి కొరత తీవ్రం. కార్లు కడగొద్దని, పేపర్ ప్లేట్లు వాడాలని పిలుపు. గేటెడ్ కమ్యూనిటీలో రేషన్ పద్ధతిలో నీళ్ల సరఫరాకు నిర్ణయం. మార్చిలోనే బెంగళూరులో నీటి ఎద్దడి మొదలైంది. అంటే మే వచ్చేసరికి ఏమవుతుందో దేవుడా. ఎన్నికలయ్యాక రాష్ట్రంలో డబుల్ ఇంజన్. బీఆర్ఎస్ టికెట్ నాకే. లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి. వీళ్ళు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారట. ఫైనల్గా ఆజ్కి బాద్ చూద్దాం. ఎన్నికలు దగ్గరకు వస్తుంటే నువ్వు దొంగ కాదు నువ్వే దొంగ అంటూ దొంగలంతా ఇన్నాళ్ళు జనం సొమ్మును ఇప్పుడు ఓట్లను దోచుకునే నాటకం మొదలవుతుంది. దేశం రాష్ట్రంలో అప్పులు తెచ్చి అభివృద్ధి అంటూ అవినీతితో దోచుకుంటూ పన్నులు, సెస్సులు, అప్పుల భారంతో సగటు భారతీయులు తలలు తాకట్టు పెడుతుంది. ప్రజల సొమ్ము పాలకుల పాలు కాబట్టి ఓట్లను దండుకోవడానికి పైసో పరకో అడగకున్న ఆశ చూపి అమ్ముడు పోవద్దంటారు. దేశ సంపదను అవినీతి మార్గంలో అమ్మేది మీరు. నీతులు మాకైనా తిన్నదంతా కక్కించే కఠిన చట్టం రావాలి. లేదంటే ఈ దోపిడీ ఇలానే కొనసాగిస్తే సర్జికల్ స్ట్రైక్తో తిరగబడే ప్రమాదం ఉంది. తరిమి కొడతాం మేధాజీ. నిజంగా కూడా అవినీతి పరులైన నాయకులకు చెక్ పెట్టాలి. అభివృద్ధిని వదిలేసి తప్పుదోవ ప్రజాస్వామ్యాన్ని పట్టించాలి అని చూస్తే వాళ్లకు చరమగీతం ఓటు అనే ఆయుధంతో పలకాలి. లేకపోతే మనం సమస్యలు ఎదుర్కోవడమే కాదు, దేశాన్ని కూడా సమస్యల్లో పడేసిన వాళ్ళం అవుతాం. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి జరుగుతుంది, ప్రజాపాలనలాగే ఉంటుంది అని నమ్మకం కలిగిన వాళ్ళకే ఓటేయండి. ఓటును నమ్ముకోండి, ఓటును అమ్ముకోకండి. ఇవాళ వార్తాపత్రికలు ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు. మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొని వస్తా. గేయాల్టికి అయితే వెళ్ళొస్తా. షనాథ్.